ఒక్కొక్కడు ఓలా నడుపుకుంటున్నారు, ఉబర్ నడుపుకుంటున్నారు. అట్లాగే గిగ్ వర్కర్స్ కింద పనిచేస్తున్నారు. డబ్బులొస్తున్నాయి. చక్కగా బతికేయొచ్చు. కుటుంబంతో పోషించుకోవచ్చు. కానీ ఈ దేశంలో హిందువులందరి ప్రాణాలు తీసి అయితే మతం మార్చడం లేకపోతే ప్రాణం తీయాలి. గజ్వేయి హింద్ అని ఎందుకు అనుకున్నారు నిన్న బెజవాడలో ముఠా? ఇక్కడ ఇంతకుముందు ఉత్తర ఇది మన విశాఖపట్నం దగ్గర శ్రీకాకుళం దగ్గరోడు ఎందుకు అనుకున్నాడు? అక్కడ ఏది అనంతపురం దగ్గరోడు సత్యసాయి జిల్లా వాడు ఎందుకు అనుకున్నాడు? వీళ్ళందరికీ దరిద్రపు లక్షణం ఏంటంటే ఏదో ఒక ఎమోషన్, ఎవడో ఒక ప్రొవకేషన్ నడుస్తుంటుంది. అట్లనే రాజస్థాన్లో తాజాగా వెలుగులోకి వచ్చింది. మొన్న రంజాన్ అయిపోయింది అనుకోండి. రంజాన్ రోజున జరిగినటువంటి రంజాన్కి ముందు రోజు జరిగిన సంఘటన ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది. ఏంటయ్యా అంటే అక్కడ రోజు అంటే వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి రాత్రికి ప్రార్థనలు అయ్యాక కదా భోజనం చేసేది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక హిందూ వ్యక్తి టీ స్టాల్ నడుపుతున్నట్టు, నువ్వు టీ స్టాల్ మూసేయని అడిగారట అక్కడ ఉన్నటువంటి ముస్లిం కుర్రాడు. ఎందుకంటే నువ్వు టీ ఇక్కడ వాసన వస్తుంది, మాకు ఈ వాసన కారణంగా మాకు తాగాలన్న ఫీలింగ్ వస్తుంది, ఇది మా మత విశ్వాసాలకు విరుద్ధం అన్నారు. నీ మత విశ్వాసానికి విరుద్ధం ఏంది? ఇందులో మతంతో ఏం సంబంధం ఉంది? టీ తాగుతున్నప్పుడు టీకి స్మెల్ వస్తుందని నువ్వు అవతలకి వెళ్ళి నుంచో, అంతే తప్పించి నన్ను టీ తాగిద్దని ఎట్లా అంటావంటే నువ్వు ఎట్టంటావా మా మతానికి విరుద్ధం అంటూ గొడవకి దిగారట. చివరికి హిందువులు కూడా ఏకమయ్యారు. ప్లస్ అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. బట్ ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.